హోదాల్లో మద్యం సిండికేట్‌తో చక్రం తిప్పుతున్న ఇద్దరు కేటుగాళ్ళు అంటాడు. చీకటి వ్యాపారానికి మళ్లీ ఆద్యం. ప్రభుత్వాలు మారినా వీరి అండదండలు మెండుగా. ప్రజాప్రతినిధులు, ఎక్సైజ్ అధికారులు పట్టించుకోరా. గత ప్రభుత్వంలో కొంతమంది చేతులు కలిపి మద్యం సిండికేట్‌గా ఏర్పడి అక్రమ మార్గాన డబ్బులు సంపాదించిన వ్యాపారులంతా కొంతకాలంగా అజ్ఞాతంలోకి వెళ్లారు. మళ్ళీ పాత వ్యాపారాన్ని మొదలుపెట్టేందుకు జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి నాయకుల వెంబడి ప్రదర్శనలు చేశారు. ఇంతకాలం వారి నుంచి ఎలాంటి నిర్ణయం రాకపోయినా మధ్యవర్తులు భారీ స్థాయిలో పైరవీలు చేపించారు. ఇటీవల పైనుంచి సానుకూల స్పందన వచ్చిందని మద్యం వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి అనధికారికంగా దోచుకునేందుకు రంగం సిద్ధం చేసుకోబోతున్నారు. సూర్యాపేట రోడ్లోని మూతబడిన బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యంతో చేతులు కలిపిన మద్యం కేటుగాళ్లు కోదాడ పట్టణ నడిబొడ్డున మరో దుకాణం తెరిచేందుకు శ్రీకారం చుట్టారు. వీరంతా గతంలో ఉన్న ఎమ్మెల్యే అండదండలతో వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా నడిపించారు. మళ్లీ మద్యం సిండికేట్ పేరుతో అదేవిధంగా సంపాదించాలనే ఆలోచనతో ముందుకు పోతున్నారు. అప్పట్లో మద్యం సిండికేట్ కారణంగా సదరు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. మళ్ళీ కోదాడలో మద్యం సిండికేట్ ఏర్పడితే ప్రస్తుత ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి కూడా అవే ఆరోపణలు ఎదుర్కొనే అవకాశం ఉందని, అందుకే ఎమ్మెల్యే సిండికేట్ ఏర్పడకుండా చేయాలని పలువురు వాపోతున్నారు. ప్రజాప్రతినిధుల అండదండలు మెండుగా ఉన్నాయంటండి వీళ్ళకి. మద్యం పేరు చెప్పగానే కోదాడలో ఒక 2 వ్యక్తుల పేరు టక్కున గుర్తొస్తాయి. అంతలా సదరు వ్యాపారులు చక్రం తిప్పుతున్నారు. ఒకరు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ కండువా కప్పుకొని అప్పటి ఎమ్మెల్యే కుడిభుజంగా ఉండే వ్యక్తి పాత పరిచయం చక్రం తిప్పుతున్నాడు. మరో వ్యక్తి కోదాడలో ప్రస్తుతం కీలకంగా ఉంటూ మంత్రి తర్వాత అతనే అన్నీ అని అందరూ చెప్పుకునే ఒక నాయకుడి దగ్గర వ్యక్తి కావడంతో ఇక మార్గం సులువైందనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీలతో సంబంధం లేకుండా పైసలు నెరచూపి చీకటి వ్యాపారం చేసే సదరు వ్యాపారులు గత కొంతకాలంగా ఏమీ పట్టనట్లు ఉన్నారు. కానీ ఇటీవల కొందరితో ఒప్పందం చేసుకొని పూర్వవైభవం వచ్చేలా పావులు కదుపుతున్నారు. సూర్యాపేట రోడ్లో ఉన్న మూతబడిన బార్ అండ్ రెస్టారెంట్ యజమాని నియంత్రించి అన్ని రకాల పనులు చెల్లించి నూతనంగా మరో దగ్గర వేరే పేరు మీద ఉన్న రెస్టారెంట్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి వాళ్ళు చెప్పిందే రేటు, వీళ్ళ రూటే సపరేట్ అంట. నియోజకవర్గంలో ఏ వైన్స్ ఎంత వరకు అమ్మాలి, బెల్ షాపులకు ఎంత అమ్మాలి, ఎవరికి ఎంత ఇవ్వాలో వీళ్ళే డిసైడ్ చేసేది. పైనుంచి కింద స్థాయి వరకు అందరికీ ముడుపులు ఇస్తూ విక్రయాలకు పాల్పడబోతున్న సిండికేట్ నియంత్రించడంలో విఫలమవుతున్న ప్రజాప్రతినిధులను, అధికారులను చూసి కోదాడ ప్రజలు నివ్వెరపోతున్నారు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, కోదాడ ఎక్సైజ్ సిఐ సిండికేట్ పేరుతో అధిక ధరలు విక్రయించినట్లు మా దృష్టికి వస్తే మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరి ఎప్పుడు తీసుకుంటారు చర్యలు అయినా?